You are great. Thanks, sir. Sure, sure. Welcome. Just a minute, please. Yeah, yeah. చిన్న ఆటోగ్రాఫ్ ఈ ఆటోగ్రాఫ్ ఏమిటా చేతి మీద ఆటోగ్రాఫ్ అడిగితే నాకేమిటా ఏమిటా నువ్వు హరిశ్చంద్ర ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్ ఆటోగ్రాఫ్ కోసం కాదు పదవయ్యా పదవయ్యా ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజు వాడును ఆప్తాలు ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా పైగా తోసి పారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా చెట్పట్లు ఆడిపోకండి నానా ఎవరా నీకు నాన్న అదే నాన్న నేను నీకంటే పొడుగ్గా ఉన్నంత మాత్రాన నేను నీ కొడుకులు కాకుండా పోతానా నువ్వు నా తండ్రి కాకుండా పోతావా అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబా తప్ప అబ్బో అలా కదన్నా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు నేచురల్ గా మా కుర్రాళ్ళకి అంతే కదా బాబాయ్ అసలు నాన్న ఆవేశం మీద ఉంటే అలా ఎక్కేస్తావేట్రా నిజం చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు ఉంటుందా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ నేడుస్తున్నాడు ఏమైంది బాబు మీ కమనీయ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకుపోయేదాకా అలా ఏడుస్తూ కూర్చో నువ్వు రానా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విజ్జి ఏంట్రా అందరూ గుంపుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవమంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం షూర్ టెలిగ్రామా ఎవరు బకెట్ అండేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్కి అనిత వస్తోంది ఐఎమ్ వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ మార్చేసావు అనిత వస్తే విజయ్కి ఎవరు అక్కర్లేదు అంతా అనితమయం అనితే లోకం ఇంతకీ అనిత ఎవరు పదండి అమ్మాయి గారే ఏంటి అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలే రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాడులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా వస్తారులేండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరద్దు రాని చెప్తాను వస్తే ఏం చేస్తారు ఏంటి చెమేలేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరికి అంతేసి వాటేసుకుని మనిషిని ఉక్కిరి బిక్కిరి చేశారు నన్ను కొట్టారేంటి ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ సారీ ఓకే ఇప్పుడే రావడం నేను వచ్చి చాలాసేపు అయింది మరి కనపడలేదే కావాలనే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఏడు మొహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను ఓకే 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 చాలా తప్పు కానీ ఎక్స్పీరియన్స్ త్వరగా ఫాలో ఇదో కొత్త ఎక్స్పీరియన్స్ అమ్మ రండి బాబా రండి అందమైన నాకు కూతురు వేసిన అందమైన పెయింటింగ్స్ ఇది ఫుల్ బాటిల్ ఇది హాఫ్ బాటిల్ ఇది క్వార్టర్ బాటిల్ అమ్మా అన్న కూతురు వేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఫుల్ బాటిల్ ఇది హాఫ్ బాటిల్ ఇది క్వార్టర్ బాటిల్ రండి ఇంకా అయ్యోమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ బాటిల్ ఇది హాఫ్ బాటిల్ ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్తాను మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచి రోజు చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాని చూస్తావా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చచ్చిపోయిన మీ అమ్మ గుర్తొచ్చిందా అమ్మ చచ్చిపోయినందుకు కాదు
నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను. నువ్వు ఏడితే నాకే ఏడిపోతాను. ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోవాలండి. నేను మందు కొట్టే 100 రూపీస్, కొన్ని 70, కొన్ని 50, కానీ 25 అమ్మా కళ్ళీలాగా చెప్తాను. సిగ్గులేని జన్మ. సిగ్గులేదు తిట్టినా పర్వాలేదు. వెగుకు సొమ్మించాడు. ఇస్ ఏ గ్రేట్ మ్యాన్. మీ నాన్న మాటకు బాధపడుతున్నావా? ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టానా అని ఫీల్ అవుతున్నాను. అది ఎప్పుడు ఉండేదే కదా. డోంట్ వరీ, నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కమాన్ కదా, నేను బయలుదేరుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. క్షమించాలా? క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా? సార్ నా పేరు అనిత. అది తప్పు కాదే. నేను పెయింటర్ని సార్. అది అసలు తప్పే కాదు. సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్. ఇది ఖచ్చితమైన తప్పు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది. ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నష్టపెడుతున్నావు. దొడ్డు బాబాయ్, ఈ డైమండ్ హౌస్ వేస్తే విదేశం అయిపోతుంది. నిజం చెప్పిన చెడగొట్టా కదా. అయ్యో హరిశ్చంద్ర, ఈ నిజం చెప్పే నీచ గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి? బోడి టైం అయిపోయిందట. నా పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోవడమే మంచిది. విజయ్, నీ స్థిరాభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది. ఏంటి నా పెయింటింగ్స్ పిచ్చి గీతలా? లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా? నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు. చెప్పు 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 చెప్పు. గూడు లేని గుడ్డు, కొట్టిపోయిన గొడ్డు, వదిలిపోని జిడ్డు. ఇది సూపర్. తీపి లేని లడ్డు లేదా బాబు? అది ఉంది బాబు. జాము లేని బ్రెడ్ ఉంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబా ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని కూల్ చేయరా. అలాగే నాన్న, నీ మాట నేర్పు కదన్నాను. ఈ ఐస్ వాటర్ చల్లితే అదే కూల్. నాకు అంత దృష్టమా? ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో? దానికోసం. అనిత, విజయబాబు అనితమ్మల జంట కన్బా బత్తల్లాగా, మేగడ ఉలవచారులాగా భలే ఉందండి. గుడ్ ఈవినింగ్. అనిత, అనిత, అనిత తలుపు తీయి ప్లీజ్. నేను నీతో మాట్లాడను. అనిత, మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తా. దూకు, పైకి ఎగిరి దూకు. అనిత, నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను. పిచ్చి గీతలు గీసుకునే నాతో నీకేం పని? ముందు తలుపు తీయి చెప్తాను. తీయను తీయను తీయను. అనిత, నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను. నీతోనా? నేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు రాను. ఇట్స్ ఓకే. ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు. బాపు గారు వస్తే? బాపు గారు నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను కూడా తీసుకెళ్ళవా? విజయ్ ప్లీజ్, లైఫ్ లో ఒక్కసారి ఆయన చూడాలని ఆశ. నన్ను కూడా తీసుకెళ్ళవా? మరి నాతో రానున్నావుగా? పొరపాటున అన్నాను. అయితే నా కాల్ పట్టుకో. అంతేనా? సారీ మా బుజ్జి కదా, మా బంగారు కదా. ఓకే. 2 minutes రెడీ అవుతాను. విజయ్, నిజం చెప్పు, నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇవి? ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి. అంటే ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత, ఇక నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది? చూడు.
నన్ను తెలియకుండానే మీ ఇంట్లో ఎగురుకుంటూ వచ్చేస్తాయా? నేను ఫుల్ లో కనబడతాను నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడ ఫిక్స్ అయ్యి. అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. వెళ్ళి అడుగుదావరా? నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్. ఐ సీ, పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయ్దేనమ్మా. నిన్నేమనుకోవాలో తెలియటం లేదు. అప్పుడప్పుడు టేస్ట్ చేసి ఏడిపిస్తావు. అంతలోనే నాకు కావాల్సిన సాయం చేసి సర్ప్రైజ్ చేస్తావు. Really, you are. You did so much for me. It's okay. Hey, come on. అందరూ చూస్తున్నారు. Hey, eat it. No, relax. Come on. Cheer up. Come on, give me 5. Thank you. Keep it up. Come on, relax. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. Thank you, sir. Thank you very much. Hey, great.